తర్వాత 2004లో ఐ స్టిల్ రిమెంబర్ ఐ బీన్ టు సింగపూర్ వెళ్ళాను. అక్కడ చర్చిలు కానీ అక్కడ విధానాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. పెద్ద పెద్ద చర్చిలు, వాళ్ళకి ఇంకా కొరత ఏమీ లేదన్నట్టుగా ఆ కాలంలోనే విపరీతమైన టెక్నాలజీ వాడేవాళ్ళు వారు. అవన్నీ చూసిన తర్వాత ప్రభువా, వాళ్ళు ఆరాధిస్తుంది కూడా నిన్నే, నేను కూడా ఆరాధిస్తుంది నిన్నే, కానీ ఎందుకు ఈ డిఫరెన్స్ అని ఒక్కొక్కసారి అనిపించేది నాకు. ఒకసారి అదే ఆలోచనతో కూర్చున్నాను. ఎందుకంటే అప్పటికి 2004 అంటే మనకు ఒక చిన్న టాటా సుమో, థర్డ్ హ్యాండ్ టాటా సుమో ఉండేది. అది అప్పుడప్పుడు కొంచెం దూరం లాగిపోతూ ఉండేది, రిపేర్ చేసుకుని మరలా వాడడం, అలా ఇబ్బందికర పరిస్థితులే. అక్కడ చూస్తున్నప్పుడు సంఘాల్లో కొన్ని వాడని కార్లు చాలా ఉండేవి. మాకు కావాలనుకుంటే దొరకట్లేదని వీళ్ళకి వద్దనుకున్నా ఇస్తున్నాం అన్నట్టుగా అనిపించి ఒకసారి కూర్చోగానే ఓ దేవుని సేవకుడు వాకింగ్ చెప్పడం ప్రారంభించాడు. మొదట నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. అక్కడ నేను సాక్ష్యం అయిపోయిన తర్వాత వెళ్ళి కూర్చుని తన వాకింగ్ చెబుతుంటే స్ట్రైట్ అవే మాట్లాడిన మాట ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని, దేవుడు నీకు ఇచ్చిన వనరులను ఆయన మహిమ కోసం వాడడం ప్రారంభించు, లేని వాటిని కూడా దేవుడు ఇస్తాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకసారి ఇటు చూశాను నేను, ఇదే నా గురించే మాట్లాడతారు ఏంటి, నా గురించే ఇప్పుడు అదే ఆలోచనలో కదా నేను ఉన్నాను. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఉపయోగించు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రియుల నాకు లేని వాటిని గురించి ఎప్పుడు బాధపడినాయి. ఎవరినో చూసి వాతలు పెట్టుకొని కంపేర్ చేసుకోను. నా స్థాయి నాదే, నా ఆశీర్వాదం నాదే, నా బాధ్యత నాదే, నా పరిచర్య నాదే. దేవుని రాజ్య విధానంలో నేను ఎంతగా వాడబడగలను, ఎంతగా నా జీవితాన్ని అర్పించగలను, ఎంతగా అరిగిపోగలను ప్రతిరోజు చూస్తాను. వాట్ ఐ కెన్ డూ ఫర్ గాడ్, దట్స్ ఇంపార్టెంట్. ఆ తర్వాత దేవుడు ఆశీర్వాదాలు అంటారా, అవన్నీ రిజల్ట్గా వస్తాయి, కానీ అవి నా ఏం కాదు ఎప్పుడు కూడా. హల్లెలూయా. అవి ఎప్పుడు నా ఏం కాదు. వాటి కోసం నేను పరిగెత్తను ఎప్పుడు కూడా. వాటి కోసం నా పరుగు కాదు, వాటి కోసం నా ప్రోకలట్ కాదు. అవి నా వెనకాల రావాలి, కానీ నా ముందు ఉండడానికి వీల్లేదు. ఆసాపు గారు చూశారు మనుషులను చూసినంతసేపు మత్సరపడిపోయాడు. ఆయన కృంగిపోయాడు. అయ్యో ప్రభువా, మా పరిస్థితి ఏంటి, వాళ్ళు చూడు ఎంత బాగున్నారని. ఆ తర్వాత మీరు ఆ కీర్తన మధ్యలోకి వచ్చేసరికి మారిపోద్ది మొత్తం అంతా. వారి స్థితిగతులను గమనించాడు. నిశ్చయముగా వారు కాలు జారు చోటనే ఉన్నారు ప్రభువా, కానీ నన్ను సురక్షితంగా నీ రాజ్యంలో స్థిరపరిచావు. ఆకాశమందు నీవు నాకుండగా లోకంలో ఏది నాకు, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఏది అక్కర్లేదండి, ఇంక మనకి కుటుంబాలు అక్కర్లేద్దా, డబ్బులు అక్కర్లేద్దా, వస్త్రాలు అక్కర్లేద్దా, వాహనాలు అక్కర్లేద్దా, ఈ పరిస్థితులు ఏం వద్దా మనకి? ఏంటి దావీదుడు చెప్పాలనుకున్న అంశం ఏంటి? ఆకాశమందు నేను నీతో సహవాసం చేసినంత కాలం నా దృష్టి భౌతిక సంబంధం విషయాల మీద ఉండవు.